Attention! Standard is. Attention! Salute! మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవడది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్న నీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు కానీ పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, దొరికితేనంటే చంపేస్తాను. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. ఎవరే సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. మళ్ళీ క్లాస్ లో కనిపించావా? కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటారు? అరుసైపోయింది మరి. రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా? మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమైనా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు చెప్తా. వద్దు సీను వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పదా. రేయ్ మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను, అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో తెలిసి ఉండొచ్చు. ఏట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నేనేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మనగాడేడా? ఎరా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెప్పటం వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటే? వాడిని కొడితే పెడుతున్నావు ఏంట్రోయ్? నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చేపట్టావు. సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదులే విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? విమలా నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటిది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగావోని ఇవ్వవా ప్లీజ్? నా లంగావోనియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగావోని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని
నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా, విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. గాలి ఎగిరే పక్షులు దాకా చూసి గజగజలాడతాయి. ఏ ముస్లిం విమలా, విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. ఏం బాబు? త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్. అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద నివసించే ముందు ఇది జంతువుల పట్టుకో. నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏ ముస్లిం కపోతం మెల్లగా. నన్ను చూసి సరే, సరే. గజగజలాడేదాకా. ఎంత కండ కావడం. ఏం పిట్టల దొరకు సాటి అయ్యో. మరెవరూ లేరు. భూమి మీద నివసించే జంతువుల నుంచి అబ్బా, గాలిలో ఎగిరే పక్షుల ఇందాక నుంచి ఎలా దాకా విదారిపోతుంది. నన్ను చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా, విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులోంచి డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులోంచి డబ్బులు చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తా, అమ్మకి చెప్పినట్టు నువ్వు చెప్తావా? ఒకటికి రెండుకి మూడు పెట్టావా? ఒకటి ఏమన్నా? చెప్పు, ఇంకోసారి తీస్తావా? చెప్పురా, జేబులోంచి డబ్బులు తీయని చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తాను? అబద్ధాలు చెప్తారు నువ్వు. ఎందుకలా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని. ఫ్రెండువా? ఏరా, నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ ఏయ్, నీ ఫ్రెండ్ సీన్ ని సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను, ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నిన్ను చూసి. సరే గాని ఎందుకు కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. ఏయ్, పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడతాను. ఉన్నాయన్నీ ఆమె ఇంటికి పెట్టింది. రేయ్, మొత్తం నువ్వే తినే. వెళ్ళు, వెళ్ళు. మరి సుబ్బు, ఆ, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా. అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ. అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా. ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. అరే సుబ్బు, అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. రాయ్, పల్లెటూరు నుంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. యా. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. నారాయణ మాస్టర్? చేరా మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తుపట్టాలా? నేను సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. ఓహో అలాగా. సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం. భేటీలు అయ్యారన్నమాట. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే లే లే. కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. వీడే వీడే. ఈ రోజు ముద్దపప్పేసుకొని తిన్నాను అందుకనే.